మా దీదీనే మళ్ళీ సీఎం అంటూ వారంతా జోస్యం కూడా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని మ్యానిపులేషన్ అని చెప్పి అంటోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఎన్నికల్లో. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో హైటెన్షన్ కూడా నెలకొంది. భవానీపూర్లో ఈవీఎంలు తెరిచారని టీఎంసీ ఆందోళన చేపట్టింది. కొన్ని గంటల్లోనే 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడించబోతున్నాయి. అయితే తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగబోతోంది. రేపు ఉదయం 8 గంటలకి నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే, విజయ్ గెలుస్తాడని సీఎం అవుతాడని టీవీకే ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీకి పట్టం కట్టారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. ఇక కేరళ ప్రభుత్వం మార్పు ఉండే అవకాశం కూడా ఉంది. ఇటు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, సర్వే రిపోర్ట్స్ను ఈవీఎం తలకిందులు చేస్తాయా? బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సో బెంగాల్లో చాలా ఎగ్జైటింగ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. రేపు చాలా ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 11 బూతుల్లో సుమారుగా రీపోలింగ్ కూడా జరిగింది. డ్యూ టు సమ్ అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని రకరకాల ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ రీపోలింగ్ నిర్వహించింది. 11 బూతుల్లో మగ్రహత్ పశ్చిమ్ అనేటువంటి చోట అండ్ డైమండ్ హార్బర్ చోట మొత్తం 15 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. మే 2న నిన్ననే ఆ పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తర్వాత ఫల్టా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ ఇండియా డిసైడ్ చేసింది. మే 22న ఆ రీపోలింగ్ మళ్ళీ జరగబోతోంది. మే 21న రీపోలింగ్ జరగబోతోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని తృణమూల్ కాంగ్రెస్, లేదు ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపుగా ఉన్నాయని చెప్పి బీజేపీ, అదంతా మ్యానిపులేషన్ అని టీఎంసీ చెప్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే టీవీకే వర్సెస్ డిఎంకే హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. యాజ్ ఎగ్జిట్ పోల్స్ సెట్, టీవీకే పైన యాక్సిస్ మై ఇండియా అండ్ మిగతా అన్ని సర్వేల్లో కూడా డిఎంకే గెలవబోతుందని చెప్పుకొచ్చాయి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. కేరళలో కూడా ప్రభుత్వాన్ని పక్కన పెట్టి యూడీఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఏదేం జరిగినా యాజ్ ఆఫ్ నౌ ఈ రిజల్ట్స్ పై ఉత్కంఠభరితమైనటువంటి ఒక బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో యాజ్ రేపు 8 గంటలకల్లా రిజల్ట్ బయటపడుతున్న కొద్దీ ఎవరి భవిష్యత్తు ఏంటని మాత్రం తేలే అవకాశం ఉంది. ఇట్స్ ఎ బిగ్ డే. 5 రాష్ట్రాలకు సంబంధించి డెసిషన్ డే. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతాడడానికి రేపు సమాధానం తెలిసే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు సిపిఐ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీని పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ ఏదైతే అధికారాన్ని చేజిక్కించుకుందో, ఇప్పుడు అదే మాదిరిగా తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ చేతిలో ఓటమి పాలైపోయి పక్కకు వెళ్తుందా? దీదీ ఫ్యూచర్ ఏంటి, పొలిటికల్ కెరీర్ ఏంటి రేపు తెలియబోతోంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మని మళ్ళీ పబ్లిక్ అధికారంలోకి రావడం కోసం ఆశీర్వదించారా? పుదుచ్చేరిలో ఏం జరగబోతోంది? కేరళలో ఎటువంటి ఫ్యాక్టర్స్ ప్రభుత్వం కోల్పోవడానికి ఇంపాక్ట్ చూపించే అన్ని కూడా రేపు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడడం. వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. రైట్, వెస్ట్ బెంగాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించబోతోంది. రేపు అంతా సిద్ధంగా ఉంది ఆర్టీవీ సిబ్బంది. రేపు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ ప్రాంతాల నుంచి ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఆర్టీవీ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. అక్కడ ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని మీకు ఆర్టీవీ అందించబోతోంది. గ్రౌండ్ రియాలిటీని చూపించబోతోంది. ఏదేం జరిగినా ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ అక్కడ అధికారం కోసం తహతహలాడుతూ 2016 ఎన్నికల్లో 3 స్థానాల్లో, 2021 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 2026 కల్లా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా? 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఏంటి తృణమూల్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ వెస్ట్ బెంగాల్ పైన చాలా ఉత్కంఠభరితమైనటువంటి బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అటు తృణమూల్ కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది, మేమే గెలవబోతున్నామనే రకంగా. అటు బీజేపీ కూడా ఈసారి ప్రభుత్వం మాదే అనే రకంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఆధారితంగా చేసుకొని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం జరగవచ్చు, రేపు రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే పశ్చిమ బెంగాల్లో ఈసారి చాలా ప్రాధాన్యత అంశాలతో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అత్యంత కీలకంగా అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి, ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్. అక్కడ ఈసారి జరుగుతున్నటువంటి పోరు ఒక ఆధిపత్య పోరు. ఎవరు నిలబడతారు ఈసారి అనేటువంటి దానిపైన కాస్త దేశంలో ఎవరి ప్రభావం ఉంటుందనేటువంటిది కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి ప్రకారం కనుక బీజేపీ అధికారం చేపడితే ఇక మమతా బెనర్జీ సంబంధించినటువంటి శకం ముగిసే అవకాశం ఉంటుంది. దేశంలో బీజేపీ మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈసారి అయితే ఉద్యోగాలు,
తర్వాత అక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, తర్వాత శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున ఫోకస్డ్ గా ఈసారి ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. శాంతి భద్రతలకు సంబంధించి మైనారిటీగా చెప్పుకుంటున్నటువంటి ఒక వర్గం కొంత హిందూ వర్గాలపైన దాడులు చేస్తా ఉన్నాయి అత్యంత దారుణంగా. వారికి మమతా బెనర్జీ చేయూతనిస్తున్నటువంటి చర్చను బీజేపీ పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తర్వాత పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ ప్రాధాన్యత పశ్చిమ బెంగాలే మా ప్రాధాన్యత అనేటువంటి దిశగా మమతా బెనర్జీ ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉన్నారు. ఈ అంశంలో కేవలం బీజేపీ ఎన్నికల టైంలో వస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు నాయకులు, పొలిటికల్ టూరిస్టులు అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీని విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మళ్ళీ తన స్థానాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ అధికారం చేపట్టడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్రంలో కనుక అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేస్తుంది కాబట్టి ఈసారి బీజేపీ బలం తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బల నిరూపణ జరిగేటువంటి అవకాశం ఉంది ఎవరిది అనేటువంటిది. ఇక ఉద్యోగాలు సంబంధించి నిరుద్యోగానికి సంబంధించి వీటిపైనే ఎక్కువగా ఫోకస్డ్ గా ఉన్నారు. అక్కడ నిరుద్యోగం తీవ్రంగా రాజ్యమేంటా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చాలా తరలిపోయాయి, కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి స్కామ్స్, ఆ స్కామ్స్ కి సంబంధించి ప్రభుత్వాన్ని కాస్త షేక్ చేసినటువంటి పరిస్థితి ఈ స్కామ్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. సో ఇది మేజర్ గా అర్బన్ ఏరియాకి సంబంధించిన ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో. కాబట్టి ఈ అర్బన్ కోల్కతా గానీ ఇంకా అర్బన్ సెమీ అర్బన్ కి సంబంధించిన ప్రాంతాలు ఎటువైపు ఉంటాయి, అభివృద్ధి లేదు, నిరుద్యోగం ఉంది, స్కామ్స్ వీటిపైన అనేటువంటిది చర్చ జరుగుతుంది. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ 3 పర్యాయాలుగా ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించి అది పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే వారసత్వంగా గతంలో ఎట్లయితే చెప్పుకునే వాళ్ళు ఈ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఏకచక్రాధిపత్యం ఉన్నటువంటి ఈ పార్టీ సంక్షేమ పథకాల రూపంలో వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, గర్భిణులు కావచ్చు, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అందుకుంటున్నటువంటి వారంతా కూడా ఏకపక్షాన తృణమూల్ కాంగ్రెస్ వైపు నిలబడేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి విషయం అత్యంత ప్రభావితం. దీంట్లో మరొక ప్రధానమైనటువంటి అంశం బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి బార్డర్ ఏరియా, దాన్ని మనం షేర్ చేసుకుంటున్నాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. కాబట్టి అక్కడ నుంచి అక్రమంగా వలసలు వస్తా ఉన్నాయి, అక్కడ నుంచి పెద్ద ఎత్తున బంగ్లాదేశీలు వస్తా ఉన్నారు అనేటువంటిది చర్చ ఉంది. దాంతో పాటు ఈసారి సర్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంప్లిమెంట్ చేశారు. అందులో దాదాపు కొన్ని కోట్ల ఓట్లను తొలగించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడింది. కాబట్టి ఆ ప్రభావం ఎవరిపైన ఉంటుంది, బీజేపీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన అనేటువంటిది కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు మాత్రంగానే చూడకుండా నెక్స్ట్ ఫ్యూచర్ లో భవిష్యత్ రాజకీయ ఈ పార్టీలకు సంబంధించి నెక్స్ట్ భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నికలుగా 2 పార్టీలు భావిస్తా ఉన్నాయి, ఇటు బీజేపీ ఇటు తృణమూల్ కాంగ్రెస్. మొదటి నుంచి పాగా వేయాలనుకున్నారు. లాస్ట్ టైం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ధీటుగా నిలబడ్డారు, ఈసారి కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. లాస్ట్ టైం మమతా బెనర్జీని ఓడించారు సువేందు అధికారి ఆమె నియోజకవర్గంలో. తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో మళ్ళీ ఆమె గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ నిలబడ్డారు. కానీ ఈసారి ఎట్లా ఉంటుంది, 3 సార్లు కంటిన్యూగా ఉన్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా, లేదంటే సంక్షేమ పథకాలది ప్లస్ ఉంటుందా? ఈసారి బీజేపీ ఆశ నెరవేరుతుందా? అక్కడే కేంద్ర బలగాలు దించారు పెద్ద ఎత్తున. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. మమతా బెనర్జీ రీసెంట్ గా స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా మారుతాయి, ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి, ఎగ్జాక్ట్ రిజల్ట్ అవుతాయని మనం చెప్పలేం. బట్ కొంతవరకు మాత్రం అంచనా వేయగలం. సో అన్ని అంచనాల్లో అన్నిట్లో దాదాపుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తేలికపాటి గ్యాప్తో వెళ్ళబోతోంది. చాలా తక్కువ స్థానాలతో, అంటే 148 మ్యాజిక్ ఫిగర్గా ఉంటే అక్కడ వాళ్ళు గెలిచేది 124 to 150 అని, లేకపోతే 110 to 135, 140 అని, ఈ చాలా తక్కువ మార్జిన్ 5 to 10 సీట్స్ ఆర్ 15 సీట్స్తో కోల్పోబోతున్నారు. అయితే ఇక్కడ తను ఎక్కువ స్థానాల్లో 70 స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించింది. మోస్ట్లీ బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళ దాంట్లో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళారు. కాబట్టి చాలామంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ నుంచి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇఫ్ ఎట్ ఆల్ తనకి ఆ స్థాయిలో తక్కువ మార్జిన్ కనుక ఉంటే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడానికి, తనతో పాటుగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటారా? లేదు సేమ్ మార్జిన్ కనుక బీజేపీకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా తక్కువగా మార్జిన్తో వాళ్ళు బయటపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే బీజేపీ క్యాప్చర్ చేస్తుంది. అంటే పొలిటికల్
నెక్ టు నెక్ సిచ్యువేషన్లో పొలిటికల్ ఎజెండా ఎలా ఉండబోతోంది, ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మేమే గెలుస్తామని మమతా బెనర్జీ చెప్పారు స్టార్టింగ్ లో గంటాపదంగా. చాలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రచారం చేశారు. గ్రౌండ్ లో బంగ్లా అనేటువంటి స్టేట్మెంట్ తో ఆమె వెళ్ళారంటే పశ్చిమ బెంగాలే ప్రాధాన్యత అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎంపీలు, తర్వాత నాయకులు, మమతా బెనర్జీ ఇదే ఫోకస్డ్ గా వెళ్లారు. తర్వాత మమతా బెనర్జీ స్వరం మారింది. పెద్ద ఎత్తున ఈ ఎస్ఆర్ ద్వారా ఓట్లను తొలగించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బీజేపీ కేంద్ర బలగాలను దించి రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు అక్కడ. సో ఈ రకమైన ప్రాధాన్యత ఆమె మాటల్లో కాస్త మార్పు కనిపించింది. తర్వాత మళ్ళీ ప్రధాని మోదీ, అమిత్ షా ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ లాస్ట్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది నా లాస్ట్ ప్రచార సభ ఎన్నికల సందర్భంగా, నెక్స్ట్ మే 4 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ముఖ్యమంత్రి ఏర్పాటుకు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ నరేంద్ర మోదీ చేశారు. సో ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఇద్దరు నాయకులు చెప్పారు? మొదట్లో చెప్పిన అంత కాన్ఫిడెంట్ తర్వాత మమతా బెనర్జీ లో ఎందుకు కాస్త సన్నగిలింది, ఎందుకు డౌన్ అయింది ఆమె? మోదీ, అమిత్ షా ఈ స్టేట్మెంట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈవీఎంల దగ్గర కూడా, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా భారీ భద్రతా బలగాలు ఉన్నాయి. మొత్తం ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళందరినీ చెదరగొట్టేలా, అరెస్ట్ చేసేలా వారి పైన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయినా, రిజల్ట్ వచ్చినా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా కొన్ని రోజులు అక్కడే ఉంటాయి. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు మే 4 తర్వాత ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమనేటువంటి స్టేట్మెంట్ హోంమంత్రి అమిత్ షా చేశారు. సో బీజేపీ లైన్, బీజేపీ స్టేట్మెంట్ చూస్తేనేమో ఈసారి పవర్ లోకి వస్తుంది అనేటువంటి చర్చ ఎగ్జిట్ పోల్స్ అట్లనే చెప్తా ఉన్నాయి కొన్ని. కానీ పశ్చిమ బెంగాల్లో సైలెంట్ ఓటర్స్, కొంతమంది సైలెంట్ ఓటర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే దంగా అవుతా ఉంది అక్కడ, మొత్తం పెద్ద ఎత్తున కొట్లాటలు అవుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున అల్లర్లు అవుతా ఉన్నాయి, భయపడుతున్నారు కొంతమంది బయటికి చెప్పడానికి అనేటువంటిది. బయట ఏ పార్టీకి ఓటేశారు, ఎవరు వచ్చే అవకాశం ఉందనేటువంటి దానిపైన కూడా చెప్పలేమంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ సైలెంట్ ఓటు ఎటు ఉంటుంది, వాళ్ళు ఎవరి వైపు నిలబడ్డారు అనేటువంటిది ఖచ్చితంగా తెలియ అవకాశం ఉంది. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ బెంగాలే అత్యంత కీలకం. తమిళనాడులో అసలు మొదటి నుంచి ద్రవిడ పార్టీలకు సంబంధించిన రూల్ నడుస్తా ఉంది. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ నడుస్తా ఉంది. సో అస్సాంలో బీజేపీ అనేటువంటిది, పుదుచ్చేరిలో ఆల్రెడీ ఒక కొత్త క్లారిటీ వచ్చింది. కానీ పశ్చిమ బెంగాలే ఈసారి దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పేటువంటి తీర్పు రానుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ మధు. సో వెస్ట్ బెంగాల్లో ఈసారి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. పబ్లిక్ బెంగాలీస్ అనేటువంటి వైపుగా నినాదం ఎత్తుకున్న తృణమూల్ కాంగ్రెస్ వైపు ఉంటారా, లేదు కేంద్ర ప్రభుత్వంలో అధికారులు నుండి బీజేపీ వైపు ఉంటారా, హిందుత్వం అనే ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ఆ పార్టీ వైపుగా నిలబడతారా? సో బీజేపీయా తృణమూల్ కాంగ్రెస్ అనేది రేపు దాదాపుగా ఇదే సమయానికల్లా అద్భుతమైనటువంటి ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్తో ఒక అంచనాకు రాబోతోంది. ఆర్టీవీలో మీరు కూడా చూడబోతున్నారు. అయితే ఇక్కడ చివరాఖరిన నెక్ టు నెక్ కనుక ఫైట్ ఉండి ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ 1 లేదా 4, 10 స్థానాలు కనుక తేడాలో ఉండి ఉంటే ప్రభుత్వానికి, సేమ్ అటు బీజేపీ వైపుగా కనుక ఉండవున్నా, బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైపుగా ఏమైనా మారి మళ్ళీ గవర్నమెంట్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు వస్తారా లేదా? లేదు బీజేపీ కనుక సిచ్యువేషన్ వస్తే తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎంతమంది బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు? ఇది కొంత ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. రేపు ఎగ్జైటింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మీ అభిప్రాయం ఏంటి? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసా, బీజేపీయా? ఎవరు గెలవాలి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU